అమాయక ప్రజలను చూసి మోసం చేసిన ఘనత ఈ మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గమనించాలా, 10 సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ అంటూ నానబెట్టి ఎవరికి ఇచ్చిన పాపాన బోలే. లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ అవసరం ఉంటే అది కూడా డబ్బులు ఇచ్చిన వారికి కొందరికి ఏ విధంగానైతే నియోజకవర్గానికి 100 దళిత బంధువులు ఇచ్చిండు. ఒక్క నియోజకవర్గంలో గ్రామాలు 200 గ్రామాలు ఉంటాయి. మరి మన దగ్గర చూస్తే నా నియోజకవర్గంలో 5,12,000 మంది ఉన్నారు. 100 దళిత బంధువులు సరిపోతాయా? 100 దళిత బంధువులు సరిపోతాయా? ఒక్క డివిజన్ కు వందలాది కడపలు ఉన్నాయి. 200-300 కడప ఉంటే ఇద్దరికి ఊడి చెప్పాయి ఒక డివిజన్ కు. ఈ విధంగా అయితే మీరందరూ కూడా ఆలోచించాలా. దళిత బంద్ ఇచ్చినాము, ఈ బంద్ ఇచ్చినాము, మైనారిటీ బంద్ ఇచ్చినాము, బీసీ బంద్ ఇచ్చినాము చెప్పుకోవటానికి తప్ప ఇంకొకటి కాదు. ఇలా లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కూడా ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రికి దక్కింది. మరి అదే కాకుండా వక్ఫ్ బోర్డు భూములు స్వాహా చేసిన ఘనత కూడా వారికే దక్కింది. అసైన్మెంట్ భూములు బెనామీ పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు. ఇవన్నీ ఎన్నికల ముందు నేను ఎన్నో సార్లు ప్రస్తావించిన, ఒక్కసారి కూడా జవాబిచ్చిన పాపాన బోలే. మా అన్న రేవంత్ అన్న ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పాలైందో మనం అందరం గమనించినాం. ఈ వాస్తవమా కాదా? జైలుకు పంపించిండ్రు. కూతురు పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోకుండా చేసిన ఘనత కూడా మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నో ఇబ్బందులు పడి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కూడా మా రేవంత్ అన్నకు దక్కింది. ఒకటి గమనించాల, మనం ఎన్ని రోజులైంది వచ్చి 4 నెలలు అయితలే. 6 పథకాలల్లా 5 పథకాలు ఇచ్చేసినాం. ఒకటే పథకం ఇలా వాళ్ళకి మాట్లాడే అధికారం ఉందా? మాకు మ్యాండేట్ ఇచ్చింది ఎవరు? తెలంగాణ ప్రజలు మమ్మల్ని గెలిపించుండ్రు. వీళ్లకు జవాబు చెప్పడం అవసరమా అని అడుగుతా ఉన్నా. జవాబు చెప్పడం అవసరం